ధృతరాష్ట్రవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. కురుక్షేత్ర యుద్ధమంతా కళ్ళులేని ధృతరాష్ట్రుడి దృష్టిలో సంజయుడు చెప్పినట్లు జరిగింది. తన చేతగానితనం వల్ల, తన లోపల అత్యంత తెలివిగా దాచిన కపటము కుళ్ళు వల్ల తనకి సింహాసనాన్నిచ్చి గౌరవించిన తమ్ముడి కొడుకులని ఎదగనీకుండా అంతం చేద్దామన్న ఆశ. నీచుడైన తన కొడుకుని సుయోధనుని మెప్పిద్దామన్న ప్రయాస. మనందరిలో ఉంటాడా గుడ్డిరాజు. కళ్ళెదుట తప్పు కనబడినా మనది కాని పని అన్నట్లు మౌనంగా తప్పించుకుంటాడు. మనతో మంచిగా ఉంటే చాలని, మనకి మంచి పేరుంటే మేలని ముసుగులేసుకుని తిరుగుతాడు. లోపలొకదాన్ని పెట్టుకుని పైకి మాత్రం మంచి కోసమే నిలబడినట్లు నటిస్తాడు. రాజయ్యుండి సర్వం తన మాట మీద నడుస్తూ కూడా యుద్ధాన్ని ఆపకుండా ఇంత ఘోరానికి పరోక్షంగా అతిపెద్ద కారణమైన ధృతరాష్ట్రుడికి ఇదిగో నీ వైఫల్యానికి మూల్యం అని వ్యాసుడిచ్చిన వరమే ఆ దివ్యదృష్టి. సంజయుడు కురుక్షేత్రాన్ని వర్ణించే అవకాశం. ధర్మక్షేత్రం అని తెలిసిన కురుక్షేత్రంలో మావాళ్ళు, మేము పరాయిగా చూసే మా శత్రువులు పాండవులు ఏం చేస్తున్నారని ఆతృతగా అడిగిన ప్రశ్నతో మొదలైంది భగవద్గీత.